రాంగోపాల్ వర్మ చెప్తున్నారు, ఎవరైతే తాను పోస్ట్ పెట్టానో వారి యొక్క మనోభావాలు దెబ్బతినకపోయినా ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నారని చెప్పి వారి కేసు పెట్టడం ఏంటి, లేదా ఇదేదో అత్యవసరం 1 year క్రితం జరిగిన ఎపిసోడ్ని ఇప్పటికిప్పుడే విచారించాలి, ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి రామారావు. సో ఇవాళ హైకోర్టులో ఆయన బెయిల్కి సంబంధించి ఎలాంటి వాదనలు జరిగాయి, దీనిపైన జరిగినటువంటి ఎందుకు సోమవారానికి వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? శ్రీహరి, రాంగోపాల్ వర్మ కేసుకు సంబంధించి ఈరోజు అయితే బెయిల్ పిటి ఆయనకి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి అయితే మాత్రం ఈరోజు ఎటువంటి విచారణ జరగలేదు. కానీ ఆయన ఈరోజు తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులు కానీ లేకపోతే ఆయన పెట్టిన ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో వాటి ఆధారంగా భవిష్యత్తులో ఆయన మీద ఎటువంటి కేసులు నమోదు చేయవద్దు అని చెప్పి కూడా ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలి ఆయన తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే భవిష్యత్తులో కేసులు పెట్టవద్దు అని చెప్పే అధికారం కోర్టుకుంటుందా, ఒకవేళ ఏదైనా ఈ పోస్టుల ఆధారంగా ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే వాటిని ఫిర్యాదులు స్వీకరించడం పోలీసుల తమ విధి, పైగా వాటి మీద కేసు నమోదు చేయడం కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కూడా పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వచ్చి వాదనలు వినిపిస్తారు అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది ఈరోజు హైకోర్టు ధర్మాసనం ముందు చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం దీనిపై సానుకూలంగా స్పందించడమే కాకుండా కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్తో పాటు రాష్ట్రంలో దాదాపుగా 6 నుంచి 7 పోలీస్ స్టేషన్లో ఇప్పటికే రాంగోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి అంటే ఇప్పటికే నమోదైన కేసుల్లోనేమో యాంటిసిపేటరీ బెయిల్, దానికి సంబంధించిన పిటిషన్ నిన్న రీచ్ కాలేదు. 184, 185, 186లో ఉండటంతో కోర్టు ముగిసే సమయానికి, కోర్టు పనివేళలు ముగిసే సమయానికి అది రీచ్ కాకపోవడంతో ఆ పిటిషన్ని ఈరోజు విచారించాలని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు అభ్యర్థిస్తున్నారు. అయితే ఇక భవిష్యత్తులో ఇప్పటి వరకు పెట్టిన కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్, భవిష్యత్తులో కేసులు పెట్టవద్దు అని చెప్పి తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో మాత్రం అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాత్రమే ఇది అత్యంత ఇంపార్టెంట్ విషయం కావడంతో ఆయన వాదనలు వినిపిస్తారని పేర్కొన్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో కీలకమైన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజుని టార్చర్ పెట్టిన కేసులో ముఖ్యంగా శ్రీహరి రైట్, అంటే అదే ప్రధానంగా విజయపాల్ సంబంధించి ఆయన విచారించినప్పుడు చాలా అంశాలకు తెలియదు, గుర్తులేదు అనేటువంటి సమాధానాలే వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని అంశాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. తర్వాత ఈ కేసుని, ఎందుకంటే ప్రస్తుతం శాసనసభ ఉపసభాపతి, అప్పట్లో పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు, సో మిగిలినటువంటి వారి సంబంధించిన విషయంలో పోలీసులు ఏ రకంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది? శ్రీహరి, రఘురామకృష్ణరాజుని 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో సిఐడి మాజీ ఓఎస్డి అదేవిధంగా మాజీ డిఎస్పీ విజయపాల్ని నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ అరెస్ట్ చేశారు. ఆయన్ని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కావడంతో గుంటూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్కు విధించారు. ఈ మొత్తం అంశంలో కీలకమైన విషయం ఏంటంటే నిన్న విజయపాల్ని అరెస్ట్ చేసిన సమయంలో రిమాండ్ రిపోర్ట్ని దాఖలు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో పలు కీలకమైన అంశాలు పేర్కొన్నారు. ఆయన చంపాలనే ఉద్దేశంతోనే ఆయనపై గుండెల మీద కూర్చోవటం, అదేవిధంగా కాళ్లపై కాళ్ళు కట్టి కాళ్ళకి బెల్టుతో కట్టేసి కాళ్ళకి రబ్బర్ బెల్టులతోనూ అదేవిధంగా లాఠీలతోనూ కొట్టడంతో ఆయనకు విపరీతమైన కాళ్ళకి ఎడిమాతో పాటు ఆయన కాళ్ళు విపరీతంగా వాశాయి అని చెప్పి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే డాక్టర్స్ టీం నివేదిక ఇస్తే ఆ నివేదికకు భిన్నంగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నివేదిక ఇచ్చింది అని చెప్పి చెప్పడం కీలకమైన అంశం. దీంతో పాటు మరో అంశం ఏంటంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజు బైపాస్ సర్జరీ చేసుకొని ఉన్నారు. ఆయనకి బైపాస్ సర్జరీ చేసుకొని ఉన్నప్పటికీ ఆయన గుండెల మీద కూర్చొని చేతులతో బాదారు అని అంటే డెఫినెట్గా ఆయన్ని చంపాలనే ఉద్దేశమే వీళ్ళందరిలో ఉంది అని అనేది కూడా ప్రాసిక్యూషన్ అభిప్రాయపడుతుంది. ఆ మేరకే రిమాండ్ రిపోర్ట్లో అంశాన్ని కూడా పేర్కొన్నారు. పైగా ఆయన్ని తీసుకురావటం, ఆయనపై రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టడం, రాజద్రోహం కేసులో కూడా మనం చూస్తూ ఉన్నాం ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణతో పాటు మరో టీవీ ఛానల్కి సంబంధించిన వారిని కూడా అందులో పేర్కొన్నారు. అంటే ఈ కేసులో కావాలని అంటే వాంటెడ్గా కేసు పెట్టి ఈ కేసులో దానికి ఆ నేరానికి సంబంధించిన కేసు కాకపోయినప్పటికీ ఆయన్ని తీసుకువచ్చి అర్ధరాత్రి గుంటూరు సిఐడి కార్యాలయంలో రీజనల్ సిఐ ఆఫీసులో ఉంచి ఆయన అర్ధరాత్రి టార్చర్ చేశారు. ఆయన్ని అర్ధరాత్రి 3rd డిగ్రీ ప్రయోగించారు. దీంతో పాటు ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా మరో 5వ పేజీలో ఇంకొక అంశం కూడా ఉంది.
ఏమిటి అంటే ఎవరైతే ఆ రోజు సిఐడి కార్యాలయంలో కాపలా ఉన్నారో కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. రాత్రి 11:30 గంటల నుంచి 1 గంట మధ్యలో ఈ 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ భవనం పైనుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఆయన్ని తీసుకువెళ్ళి ఒక రూమ్లో ఉంచి ఆయన ఉన్న బెడ్ పై నుంచే ఆయన ఏదైతే ఉన్నాడో ఆ బెడ్ పై పనుకోబెట్టి ఆయన్ని కొట్టారు అని కూడా అందులో పేర్కొన్నారు. పైగా ఆ రిమాండ్ రిపోర్ట్లో మరో అంశం కూడా ఉంది. ఆయన పైనుంచి 3rd డిగ్రీ ప్రయోగించడంతో రఘురామకృష్ణరాజుపై కేకలు పెట్టారని, పెద్ద పెద్ద శబ్దాలు కేకలు కూడా వినిపించాయి అని కూడా పేర్కొన్నారు. అంటే 3rd డిగ్రీ ప్రయోగించారు అనేది కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీన్ని. వాళ్ళంతా కూడా కీలకమైన సాక్ష్యాలు ఇందులో స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఈ స్టేట్మెంట్లతో పాటు ఈ కేసులో 164 అంటే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలాలని నమోదు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ కేసులో నిందితుడిగా రఘురామకృష్ణరాజు ఆ రోజు గుంటూరులో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనతో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్తో పాటు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొనడంతో పాటు తనకి మెడికల్ టీం ఇచ్చిన నివేదికని మార్పు చేసి ప్రభుత్వానికి వేరే నివేదిక పంపించిన అంశంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ అప్పటి సూపరింటెండెంట్ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. అంటే ఇప్పుడు విజయపాల్ని అరెస్ట్ చేయడంతో విజయపాల్ కస్టడీని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన పోలీసుల విచారణలో ఏం చెప్పలేదు. అందువల్ల ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా డెఫినెట్గా మిగతా వాళ్ళ అరెస్టులు ఉండే అవకాశం ఉంది అని కూడా సమాచారం. చాప్టర్ 3లో ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారికి సంబంధించి కూడా కేసులు నమోదవుతున్నాయి. సో వాటి విషయంలో కొంత స్లోగానే ఉంది అనేటువంటి వాదన కూడా ఉంది. ఈ అంశాలపైన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీరి విషయంలో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు? శ్రీహరి, మామూలుగా మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాధినేతగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంది ఏంటంటే స్పష్టమైన సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే ఏ కేసులో అయినా సరే మీరు ముందుకు వెళ్ళండి. అటువంటి ఆధారాలు లేకుండా వెళ్తే రేపు కోర్టులో వీగిపోతే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటం పాటు కావాలని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనే ఒక అభియోగం ప్రభుత్వం మీదకు వస్తుంది అని కూడా ఆయన పదే పదే చెప్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉండగా 2019 నుంచి 24 వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులపై అదే పనిగా నోరు బారేసుకున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ నియోజకవర్గంలో ఆ పక్కనే ఉన్న ఒక గ్రామంలో మట్టి తవ్వకాలు సంబంధించి, అదేవిధంగా గన్నవరంలో వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు తయారయ్యాయి, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని తేలాయి. ఈ నివేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేస్తుందా, ఎటువంటి చర్యలు తీసుకుంటుందా అనేది కూడా తేలాల్సి ఉంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెంకటరావు, థ్యాంక్ యూ సంశరావు. ఇది సో ఎవరైతే తప్పులు చేశారో వారి విషయంలో అయితే మాత్రం ప్రస్తుతం మీకు కొంతమంది వ్యవహారంలో దూకుడుగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వారందరినీ అరెస్ట్ చేయడం లేదా వారికి సంబంధించిన విచారించడం, సో పగడ్బందీగా వారు చేసిన తప్పును కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈలోపు ఆలస్యం అవుతుందని ఒకవైపు క్యాడర్ కావచ్చు కొంతమంది ఫీల్ అవుతున్న నేపథ్యంలో సో పోలీసులు అయితే మాత్రం కొంత వేగం పెంచినటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి వారిని కూడా రాంగోపాల్ వర్మతో సహా ఎవరైతే వీఐపీలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా అదుపులో తీసుకునేటువంటి పరిస్థితులు